జిల్లాలో విభేదాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి పువ్వాడ వర్సెస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుగా ఒక వారు నడుస్తోంది. పువ్వాడ మధుకు మధ్య సయోధ్య కుదరడం లేదట. పార్టీ నేతలపైన కేసులు పెడుతున్నాడు పువ్వా. పార్టీ నేతలపైన కేసులు పెడుతున్నా కూడా పువ్వాడ మౌనంగా ఉన్నారంటూ బహిరంగంగా తాత మధు వర్గం విమర్శలు గుప్పిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా పువ్వాడ నియోజకవర్గానికే పరిమితమయ్యారనేటువంటి ఆరోపణలు వినబడుతూ ఉన్నాయి. జిల్లాలో క్యాడర్ను తాము కాపాడుకుంటూ వస్తుంటే కేటీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో అజయ్ క్రెడిట్ కొట్టేస్తున్నారంటూ మధు వర్గం పైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డితో కలిసి జిల్లాలో పార్టీ కార్యక్రమం నడిపిస్తున్నారు జిల్లా అధ్యక్షుడు తాత మధు. తాత మధు అందుబాటులో లేని సమయంలో కేటీఆర్ పర్యటనలు ఖరారు చేస్తున్నాడు పువ్వాడ. జిల్లా అధ్యక్షుడు లేకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం సరికాదంటున్నారు మధు వర్గం. ఇక ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తాత మధుకు ఎంట్రీ లేకుండా చేశాడు పువ్వాడ అజయ్. పార్టీ హైకమాండ్ సైతం ఓ వర్గానికి మద్దతు ఇస్తుందంటూ మధు వర్గం ఆరోపిస్తోంది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తాత మధు మరియు మాజీ మంత్రి పువ్వాడ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వాస్తవానికి పార్టీని పటిష్టంగా గ్రౌండ్లో చూసుకొని అన్ని విషయాలుగా పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి మధుని పక్కన పెట్టి డైరెక్ట్గా పువ్వాడ అజయ్ కేటీఆర్తో కాంటాక్ట్లో ఉంటాడు కాబట్టి క్రెడిట్ కొట్టేస్తున్నాడంటూ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక రాజకీయ రగడకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీలో. అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ పర్యటన మొన్న జరిగిన తర్వాత ఏమైనా కీలకమైన పరిణామాలు లేకపోతే ఏమైనా సందర్భాలు, మార్పులు చేర్పులు జరిగాయా తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్, తాత మధు అండ్ పువ్వాడ అజయ్ ఏమో కేటీఆర్కి దగ్గరగా ఉంటారు, మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి అన్ని రకాల కొంత వెసులుబాటు ఉంటూ ఉంటుంది. ఇదే క్రమంలో మధు పార్టీని కాపాడుతూ ఉంటే ఆయనకి పేరు రావడం లేదు, క్రెడిట్ అంతా అజయ్ కొట్టేస్తున్నారనేటువంటి మాట అజయ్ ఇప్పుడు మధు వర్గం చెప్తోంది. సో పువ్వాడ పైన ఇంకా మధు ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారు, మధు వర్గం ఏం చెప్తోంది, దీనిపై అధిష్టాన రియాక్షన్ ఏంటి? మనోజు, రాబోయే 2 నెలల తర్వాత రాష్ట్రంలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. స్వయంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రచారం చేస్తూ క్యాడర్ లో కొంత మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అటు అధికారాన్ని కోల్పోయి 3 ఏళ్లు కావస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం గుణపాఠాలు నెరవేర్చలేదని చెప్పుకోవాలి. అధికారంలో ఉన్న సమయంలోనూ గ్రూప్ వార్తో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పార్టీ నష్టపోయింది. కానీ అధికారాన్ని కోల్పోయి ప్రస్తుతం ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి సమయంలోనూ కూడా ప్రస్తుతం ఆ పార్టీలో గ్రూప్ నేతల మధ్య విభేదాలు, కొంతమంది వర్గాలుగా విడిపోవడంతో చాలా పెద్ద ఎత్తున పార్టీకి మరింత నష్టం పడుతుంది. అందులో ప్రధానంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో మాత్రం మొదటి నుంచి కూడా గ్రూప్ వార్ కొనసాగుతూనే ఉంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీలోనే కాదు పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో కూడా ఖమ్మం జిల్లా తరపున ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పూర్తిగా తన బలగాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. అదే నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా పూర్తిగా తన పట్టు కొనసాగిస్తూనే ఉన్నారు పువ్వాడ అజయ్ కుమార్. దీంతో అటు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష హోదాలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్సీ తాత మధు వర్గం మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, ఆ పార్టీ కష్టకాలంలో క్యాడర్ను కొంత కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది. కానీ పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం ఖమ్మం వదిలిపెట్టి హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. కేవలం ఖమ్మం నియోజకవర్గాల్లో మాత్రమే రాజకీయాలు చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున మధు వర్గం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా కేవలం ఖమ్మం నియోజకవర్గంలోనే రఘునాథపాలెంలోనే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. కానీ నిజానికి మాజీ మంత్రి హోదాలో పార్టీలో చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాల్సి ఉంది. కానీ తన ఆరోగ్యం సహకరించలేకపోవడం కావచ్చు, ఇతరత్ర కారణాల చేత కావచ్చు, పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వర్తించలేదని చెప్పుకోవాలి. సో అటు తాత మధు వర్గం మాత్రం కొంత క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేసే సమయంలో కావచ్చు, అటు కేసులు అధికార పార్టీ నుంచి కేసులు నమోదవుతున్నటువంటి తరుణంలో కూడా క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు పువ్వాడ అజయ్ కుమార్ కు కలిసి వస్తున్నాయని చెప్పుకోవాలి. తరచూ కేటీఆర్ ను ఖమ్మం జిల్లాకు తీసుకురావడం, ఖమ్మం జిల్లా పర్యటనలు విస్తృతంగా నిర్వహించడంలో పువ్వాడ అజయ్ కుమార్ సక్సెస్ అవుతున్నారు. అయితే ప్రధానంగా ఎమ్మెల్సీ తాత మధును మాత్రం అటు పార్టీకి దూరం చేస్తున్నట్లు కూడా పువ్వాడపై తాత మధు వర్గం అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 సార్లు, 1 కాదు 2 కాదు, సుమారు 4 సార్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన కొనసాగినటువంటి సమయంలో తాత మధు అందుబాటులో లేరనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా తాత మధు అందుబాటులో లేని సమయంలోనే పక్కా రాజకీయ
ప్రణాళికను అమలు చేయడంలో భాగంగానే పువ్వాడ అజయ్ కుమార్ కేటీఆర్ పరిశీలనలు ఖరారు చేస్తున్నట్లు కూడా ఒక విశ్వసనీయ అంటే ఉదయ్, ఇప్పటికే ఖమ్మం జిల్లా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ చేతిలో నుంచి వెళ్ళిపోయింది. గతంలో ఖమ్మంలో మొత్తం కూడా వార్ వన్ సైడెడ్ గా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఒకవేళ వేరే పార్టీలో గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఇదే క్రమంలో ఖమ్మం మొత్తం కూడా చేజారిపోయినట్టుగా భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఆ కొద్ది మందితోనైనా కొంత బలంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలన్నప్పుడు అందరినీ సమిష్టిగా నడిపించాల్సిందే. ఇటువంటి అంతర్యుద్ధం జరుగుతూ ఉంటే ఏంటి సిచ్యువేషన్? దాని గురించి కేటీఆర్ మన ఖమ్మం పర్యటనలో ఏం చెప్పుకొచ్చారు, ఏం జరిగింది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతం వన్ మ్యాన్ షోనే కొనసాగుతుంది. బీఆర్ఎస్ లో ఎప్పుడు కూడా ఒక్కరి ఆధిపత్యమే కొనసాగుతుందన్న భావనలో మిగతా వర్గాలు చాలా స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నాయి. బహిరంగం కూడా పార్టీ క్యాడర్ కూడా చర్చించుకుంటుంది. ఒకవైపు పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కార్యాలయానికి దూరంగా ఉండడం, కేవలం తన ఇంట్లోనే సమావేశాలు సమీక్షలు నిర్వహించుకోవడం, మరోవైపు పార్టీ కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండకపోవడం, హైదరాబాద్ కి ఎక్కువ సమయం పరిమితం చేయడంతో పెద్ద ఎత్తున అటు ఇరు వర్గాల మధ్య కొంత భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు మాత్రం అధికారిక పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ లో కొంత మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇరు వర్గాల నేతలు మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు అయితే, అభిప్రాయ భేదాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇటువంటి సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అధిష్టానం మీద ఉంది. ఎందుకంటే తాజాగా దాదాపు ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పటికే 8 మంది గులాబీ పార్టీ వీరి హస్తం గుర్తికి చేరారు. ప్రస్తుతం వారందరితో కూడా మంతనాలు జరపాల్సి ఉంది. ఇంకా మరికొంతమంది కార్పొరేటర్లు కూడా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష హోదాలో అటు తాతా మధుసూదన్ కానీ, మరోవైపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కానీ మిగిలినటువంటి నేతలపై దృష్టి సారించట్లేదు. ఇరువురు కలిసి సయోధ్యతో, సమన్వయంతో పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ కు కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేయడం, మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేయడం, అధికార పార్టీ నేతల ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంలో ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా క్యాడర్ లో భరోసా ఉండి జంపింగ్ నేతలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇరువురి నేతల మధ్య అంతర్గత విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయి. పరోక్షంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ క్యాడర్ కూడా పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష హోదాలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేతలు ఇరువురు కూడా విడిపోయి భిన్నాభిప్రాయాలకు తావివ్వడంతో క్యాడర్ కూడా రెండుగా చీలిపోతుంది. తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా బహిరంగంగా చర్చలు జరుపుకుంటోంది. మనోజ్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్యుద్ధం చాలా తీవ్రస్థాయికి చేరుకుంది. తాతా మధు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయన పువ్వాడ అజయ్ డైరెక్ట్గా కేటీఆర్తో కాంటాక్ట్ ఉండడంతో పార్టీని కాపాడుతోందేమో, కానీ క్రెడిట్ కొడుతోంది పువ్వాడ అజయ్. ఎక్కడ పార్టీ కార్యక్రమాలకి హాజరవడం లేదు, పార్టీ కార్యాలయానికి రావడం లేదు, పార్టీలో సమిష్టిగా పనిచేసుకున్న ఆలోచనతో లేడు ఆయన. వన్ మ్యాన్ షోగా ఆయన ఇంతటా ఆయనే సొంతగా తన ఇంట్లోనే కార్యక్రమాలు చేపట్టడాలు, ఆయన సమావేశాలు అక్కడ ఏర్పాటు చేయడాలు, కొంత క్రెడిట్ గేమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు పువ్వాడ అజయ్. హైదరాబాద్కి పరిమితం అవడాలు, ఇతరత్ర సమస్యలు కూడా ఉన్నాయి. మాజీ మంత్రిగా పనిచేశారు కాబట్టి డెఫినెట్గా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేయాలి అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దానికి భిన్నంగానే ప్రవర్తన కనబడుతుంది అనేది తాతా మధు వర్గం చెప్తున్నమాట. సో ఏదేమైనా చాలా జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే రకమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది. చాలా జిల్లాలో కూడా ఇదే రకమైన వాదన వినిపిస్తోంది. వేరే ఇతర జిల్లాల్లో కూడా అధ్యక్షుడు లేకపోతే అక్కడ మాజీ మంత్రులు లేకుంటే మాజీ ఎమ్మెల్యే మరి సయోధ్య లేకపోవడం, ఓటమికి నువ్వంటే నువ్వని కారణమని ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ ఇంకా యుద్ధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వీటన్నింటినీ సార్ట్అవుట్ చేయాలంటే కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. కేసీఆర్ కనుసైగల్లో పార్టీ ఉన్న రోజులు అందరూ మౌనంగా ఉండి ఆయన ఏది చెప్తే అది అన్నట్టుగా వింటూ ఉండేవారు. ఇప్పుడు కొంత డైవర్సిఫై అయిన మాట వాస్తవం. మరి దీని వెనుక ఎటువంటి చర్యలు ఉంటాయి, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీన్ని సమిష్టిగా ఒక తాటిపై తీసుకొచ్చేందుకు పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్